నమస్తే. నమస్తే అన్న. ఇక్కడ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి కదా, ఎవరికి వెళ్తే బాగుంటుంది అనుకుంటాను? కేసీఆర్ అన్న. ఎందుకు కేసీఆర్? కేసీఆర్ అంటే ఒక పవర్ఫుల్, అంటే ఆయన ఉంటే ఒక వైబ్ అనేది ఉండే. ఈయన ఒక సీఎం లాగా లేడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఉన్నప్పుడు మాట్లాడడం కానీ, టాకింగ్ పవర్ కానీ కొంచెం అతను ఉన్నట్టు ఒక గూస్ బాంబ్స్ వస్తుండే. సీఎం వస్తుందంటే ఈయన దగ్గర అంత లేదన్న. మాట్లాడడం కూడా కరెక్ట్ మాట్లాడతలేడు. మళ్ళీ నేను ఏమంటాడు, జూబ్లీహిల్స్ ఎన్నికల ఏమంటారు, మీరు చేయికి ఓటేయకపోతే రేషన్ బియ్యం 200 యూనిట్స్ బస్సు అన్ని బంద్ చేస్తా అంటాడు. అది కరెక్ట్ కాదు కదన్న. ఆయన సీఎం అన్నప్పుడు ఎట్లా మాట్లాడాలి? అదైతే నాకు కరెక్ట్ అనిపించలేదు నాకైతే. అంటే ఈ ఒక్క సీట్ రాకపోతే అన్ని బంద్ చేస్తా అంటే అందరు ప్రాబ్లమే కదా అన్న. అదొక ఇప్పుడు 6 గ్యారెంటీలు అన్నీ అమలైనాయి అది ఇది అంటా ఉన్నాడు. మాకు కూడా గ్యాస్ 950 తీసుకుంటుండు కదా, 950 తీసుకుంటుండు. ఇంకేం ఆ బియ్యం, అరే నేను ఇది మెయిన్ విషయం నేను ఎవరికని చెప్దాం అనుకున్నా మీడియాకి. ఆ బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం వస్తున్నాయి అన్న. నేను మా అమ్మ ఏరినప్పుడు తీసుకొచ్చి కూడా చూపిద్దాం అనుకున్నా. మళ్ళీ అట్లా మీడియాలో చెప్తే మళ్ళీ ఏమవుతుందో, అంటే కావాలని చెప్తారు అనుకుంటారని చెప్పలేదు. ఇప్పుడు పూర్తిగా కూడా ఎవరైతే నవీన్ యాదవ్ పోటీ చేస్తూ ఉన్నాడు, మాగంటి సునీత పోటీ చేస్తూ ఉన్నారు. ఇద్దట్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు? సునీత అక్క తెలిస్తే బాగుంటుంది. అంటే నవీన్ అన్న కూడా కాకపోతే అన్న యూసుఫ్ కూడా అక్కడ, ఇక్కడ మా దగ్గర అంత లేదు. మనకు అంత ఐడియా కూడా లేదు అన్న కోసం. అట్లా ఏంటంటే మాగంటి గోపీనాథ్ ఉన్నప్పుడు మా వాళ్ళకు కూడా చీరలు, ఆ కుక్కర్ అవి ఇవి ఇచ్చిరు. ఆయన అప్పుడప్పుడు వచ్చి పోయేవాడు. అదే ఫైనల్గా కేసీఆర్ పరిపాలన మంచిగా ఉందా? కేసీఆర్ పరిపాలన మంచిగా, కేసీఆర్ తోపన్న. నాకు వస్తలేదు నాయన, పెట్టుకున్నా చాలా రోజుల నుంచి కానీ వస్తలేదు. పెట్టుకున్న వస్తలేదా? ఎప్పుడు పెట్టుకున్నారు? 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాలు అవుతుందా? ఎందుకు మరి పెట్టుకొని ఎందుకు ఏనన్నారు? ఎవరైనా అడిగినరా? నేను ఏం అడగాలి, తిరిగి బేదార్కి వచ్చి సబ్రాకు ఆయన రాలే. మరి ఇక్కడ జూబ్లీహిల్స్లో ఎవరికి వెళ్తే బాగుంటుంది అనుకుంటాను? ఆయన చెప్పినట్టుగా మనం ఏం చెప్తాం ఆయన, మనం ఏం అక్కడికి పోయినాక అప్పుడు చేస్తారు. ఇప్పుడు మరి 6 గ్యారెంటీలు అన్నీ ఇచ్చినా అంటా ఉన్నాడు కదా, ఇక ఇస్తున్నాడు తెలియక ఇస్తున్నాడు. మంచిగా ఉందా రేవంత్ రెడ్డి పరిపాలన? మంచిగా ఉందా? మరి హైడ్రా తీసుకొచ్చి ఇల్లు కూలగొడతారు. అంతే అంతే లేదు.